అలాగే నైన్త్ క్వశ్చన్ వచ్చేసి కంప్యూట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, కంప్యూట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1 minus cos 2mx 1 minus cos 2mx by sin square nx sin square nx ఇది రైట్. సొల్యూషన్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1 minus cos 2mx by sin square nx is equal to limit extending to 0. మనకి ట్రిగనోమెట్రీ హెల్ప్ తీసుకోవాలి. ఇప్పుడు 1 minus cos 2xకి ఫార్ములా ఏంటి? 2 sin square x. అలాగే 1 plus cos 2xకి 2 cos square x. ఇది చూడండి, ఇది మొత్తం x అనుకుంటే 2x, ఇది మొత్తం x అనుకుంటే 2x 1 minus cos 2x ఫార్ములా ఉంది అది. అంటే దీన్ని మనం ఎలా ఇచ్చనమాట 2 sin square mx కింద రాయొచ్చు. 2 sin square mx ఇలా రాయొచ్చు దీన్ని. ఇక్కడ x ప్లేస్లో mx ఉంది కాబట్టి mx వచ్చింది. ఇక్కడ ఓన్లీ సింగిల్ x ఉంటే ఓన్లీ x వస్తుంది. ఆర్గ్యుమెంట్లో ఇక్కడ x ప్లేస్లో mx ఉంది కాబట్టి ఇక్కడ mx వచ్చింది. రాయొచ్చు దీన్ని ఇలాగా బై దీన్ని 2 sin square nx, సారీ ఇది 2 sin square nx ఇచ్చాడా, ఓన్లీ sin square nx, ఇది ఓన్లీ sin square nx అంతేగా. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇది లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin square mx mx అంటే దీని నుండి sin mx హోల్ స్క్వేర్. ఇంకోటి ఇది ఒకటి ఏంటంటే ఇది 2 కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ బయటికి తీసుకొచ్చేయండి. 2 into sin square x నథింగ్ బట్ sin x హోల్ స్క్వేర్ అని చెప్పాను ఆల్రెడీ మీకు. ఇది కూడా అంతే, sin mx హోల్ స్క్వేర్. అదొకటి అర్థం చేసుకోవాలి మీరు, sin mx హోల్ స్క్వేర్. అలాగే sin square nx అంటే ఇది sin nx, ఇది x n జాగ్రత్తగా రాసుకోండి, nx హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? చేయడానికి ఏమీ లేదు, దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి తీసుకురావడం ఒకటే దారి మనకి. ఆ స్టాండర్డ్ ఫామ్లోకి తీసుకురావాలంటే ఇది sin x by x ఉండాలి, ఇది sin x by x ఉండాలి. అంటే ఇక్కడ స్క్వేర్ కాబట్టి దీని లిమిట్స్ సెపరేట్ చేసాం అనుకోండి. లిమిట్స్ సెపరేట్ చేద్దాము. ముందు ఇది రాయండి, sin mx బై ఇక్కడ ఏం చేయాలి? ఒక mxతో మల్టిప్లై చేసి డివిజన్ చేయాలి. కింద ఏమీ లేదుగా, mx మల్టిప్లై చేసి డివిజన్ చేయండి బై ఇక్కడ హోల్ స్క్వేర్. ఇది హోల్ స్క్వేర్, ఇది మొత్తానికి హోల్ స్క్వేర్. ఇది sin nx బై nx ఇంటూ nx. ఇది ఎక్కువ స్టెప్స్ వేసి చెప్పడానికి కారణం ఏంటంటే ఈ మ్యానిపులేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే 2 మార్క్స్ కోసం ఏదంటే 2 లైన్స్లో చేసేయచ్చు. మీకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇన్ని స్టెప్స్ ఏమీ అవసరం లేదు, సింపుల్గా చేసేయచ్చు. ఓకేనా? ఎందుకు చెప్తున్నామంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మీకు అర్థం కావడం కోసం. ఈ మ్యానిపులేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు నెంబర్ ఆఫ్ స్టెప్స్ వేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత నేను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాను. కొన్ని సమ్స్ మీకు ఇలా విడమర్చి క్లియర్గా చెప్పిన తర్వాత సో 2 ఈ సెపరేట్ చేసేయండి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఇది sin mx by mx హోల్ స్క్వేర్ ఇంటూ mx హోల్ స్క్వేర్ అంటే ఇదేంటిది m స్క్వేర్ x స్క్వేర్. సెపరేట్ చేస్తాం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 sin nx by nx హోల్ స్క్వేర్ ఇది n స్క్వేర్ x స్క్వేర్
ఈ ఎక్స్ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మనకు చూడండి, ఈ లిమిట్ను కూడా మళ్ళీ లోపలికి తీసుకెళ్ళిపోతే మనకి ఏమవుతుంది, ఇది స్టాండర్డ్ ఫామ్లోకి వచ్చేసింది కాబట్టి ఇది 1 అయిపోతుంది, ఇది 1 అయిపోతుంది. 1 స్క్వేర్ 1, ఇది 1 స్క్వేర్ 1 అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఏం మిగిలింది, 2 ఇంటూ ఇది 1, 2 ఇంటూ ఈ 2 అలా ఉంచండి, 2 ఉంచండి. ఇది 1 ఇంటూ ఇది m స్క్వేర్, కింద 1 ఇంటూ n స్క్వేర్. ఇది నథింగ్ బట్ 2 ఇంటూ m స్క్వేర్ బై n స్క్వేర్. ఇది ఆన్సర్. జాగ్రత్తగా చేయండి. ఈ సెపరేట్ చేసేటప్పుడు స్క్వేర్లు ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికని ఇన్ని స్టెప్స్ వేసి చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ వచ్చేసి 10th లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ 11x క్యూబ్ మైనస్ 3x plus 4 13x cube minus 5x square minus 7. ఇలాగ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ పాలినామియల్ బై పాలినామియల్ ఇలా కనిపించింది అనుకోండి, మీకు బెస్ట్ మెథడ్ ఏంటంటే దీనికి ఆన్సర్లో లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ 11x cube minus 3x plus 4 by 13x cube minus 5x square minus 7 లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ. దీనికి బెస్ట్ మెథడ్ మీన్స్ ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మ్యాక్సిమం పవర్ ఏముంది ఇక్కడ చూడండి. మ్యాక్సిమం పవర్ ఏముంది, ఎక్స్ క్యూబ్ ఉంది పైన కింద కూడా. ఈ ఎక్స్ క్యూబ్ని కామన్ తీసేయండి. ఎక్స్ క్యూబ్ని కామన్ తీసేస్తే ఇక్కడ ఎక్స్ క్యూబ్ బయటకు వచ్చింది కాబట్టి ఇంకెంత ఉంటుంది, 11 ఉంటుంది. మైనస్ 3x బై ఎక్స్ క్యూబ్, ఎక్స్ క్యూబ్లో క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. ప్లస్ ఇది 4 బై ఎక్స్ క్యూబ్. అలాగే ఇక్కడ క్యూబ్ని కామన్ తీసేస్తే మనకి ఎక్స్ క్యూబ్ని కామన్ తీసేస్తే ఎక్స్ క్యూబ్ కామన్ అయిపోతే ఇక్కడ మనకి ఏముంటుంది, 13 మిగులుతుంది బై 15. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ క్యూబ్ అంటే కింద ఎక్స్ మిగులుతుంది మైనస్ 7 బై ఎక్స్ క్యూబ్. మ్యాక్సిమం పవర్ ఏదుందో చూడండి, మ్యాక్సిమం పవర్ ఏముందో చూసుకొని ఆ పవర్ని మనం ఏం చేయాలి, కామన్ తీసేయాలి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు మాత్రమే, అండ్ పాలినామియల్ బై పాలినామియల్ ఉన్నప్పుడు, ఇటువంటి ఫామ్లో ఉన్నప్పుడు ఈ విధంగా చేయడం చాలా ఈ ఆలోచన రాయడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇప్పుడు ఎక్స్ క్యూబ్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, క్యాన్సిల్. ఇప్పుడు ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ అయితే 1 బై ఎక్స్ స్క్వేర్ 1 బై ఎక్స్ క్యూబ్ అండ్ సో ఆన్ x to the power 4 ఇవన్నీ కూడా దేనికి అవుతాయి, టెండింగ్ టు 0. ఇజ్ ఇట్ రైట్. ఎక్స్టెండింగ్ 1 బై ఇన్ఫినిటీ అంటే నథింగ్ బట్ 0, 1 బై ఎక్స్ స్క్వేర్. మరి 1 బై ఇన్ఫినిటీ 0 ఎందుకు అవుతుంది అంటే, 1 బై ఇన్ఫినిటీ 0 ఎందుకు అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫినిటీ అంటే నథింగ్ బట్ ఏంటి, వెరీ బిగ్ నెంబర్ అనమాట, చాలా పెద్దది. బట్ వీ కెనాట్ సే నెంబర్, ఇట్స్ ఎ నోటేషన్. బట్ ఏంటంటే ఈ వెరీ బిగ్ నెంబర్ అని చెప్పేసి ప్రస్తుతానికి మీరు అండర్స్టాండింగ్ కోసం అలా అనుకోండి. ఇట్స్ ఎ నోటేషన్. ఇట్స్ బాగా వెరీ బిగ్ నెంబర్ అని చెప్పడానికి ఇట్స్ ఎ నోటేషన్, బట్ ఇట్స్ నాట్ ఏ నెంబర్. అర్థమైందా. సో ఫర్ ఎగ్జాంపుల్ 1/5 అనుకోండి, 1/5 అయితే ఎంత అవుతుంది, ఇది 0.2 అవుతుంది, అంతేనా. అలాగే 1/10 అయితే 0.1 అవుతుంది. 1/100 అయితే 0.01 అవుతుంది. అర్థమవుతుందా. అలాగే 1000 అయితే 0.01. అంటే ఇది అంతా మొత్తం చూడండి, ఇది ఇలాగ ఇల్లు కొలిది కూడా 0 కంటే దూరం. అంటే ఇది దేనికి అప్రోచ్ అవుతుంది, 0.2, 0.1, 0.001. ఇదంతా కూడా దేనికి, 0 దగ్గర నుంచి ఇది 0కి అప్రోచ్ అవుతుంది. వాల్యూ ఎక్కడికి వెళ్తుంది ఇది అంటే, కింద డినామినేటర్లో నెంబర్ పెరిగి కొలిది కూడా 0కి అప్రోచ్ అవుతుంది.
అంటే ఇన్ఫినిటీ అంటే ఎంత బట్టి విత్ వెరీ 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 బిగ్ నెంబర్, 10,000, 10 crores, బిలియన్స్, 10 billions. అలాగే ఏంటంటే నా నెంబర్ ఇన్ఫినిటీ అంటే ఇట్స్ బిగ్ నెంబర్ కాబట్టి డినామినేటర్లో ఆ ఇన్ఫినిటీ పెరిగి అంటే నెంబర్ పెరిగే కొలది కూడా వాల్యూ జీరోకి అప్రోచ్ అవుతుంది కాబట్టి ఇదంతా కూడా టెండింగ్ టు జీరో, అది అర్థం దానికి. ఎక్స్ టెండింగ్ టు జీరో, ఎక్సే 1/xే ఎంత స్పీడ్గా మనకి జీరోకి అప్రోచ్ అవుతుందంటే 1/x² ఇంకా ర్యాపిడ్గా అవుతుంది, 1/x³ ఇంకా ర్యాపిడ్గా జీరోకి అప్రోచ్ అవుతుంటుంది. సో ఇవన్నీ కూడా 1/x, 1/x², x³ x⁴, 5, 6, 7, 8 వాట్ ఎవర్ ఇట్ ఈస్, పవర్ పెరిగే కొలది కూడా ఇంకా ర్యాపిడ్గా జీరోని అప్రోచ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది టెండింగ్ టు జీరో, ఇది టెండింగ్ టు జీరో, టెండింగ్ టు జీరో, టెండింగ్ టు జీరో. సో ఇదేమిటి మనకి ఇక్కడ మనకి లిమిట్ వేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఏమవుతుంది ఇక్కడ 11 మిగిలింది, -0 + 0 / 13 -0 -0. ఇది నథింగ్ బట్ ఏంటి 11/13. దిస్ ఈజ్ ద ఆన్సర్, రైట్. ఇదంతా ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సో ఇది క్లియర్ అయితే 11th సమ్ వచ్చేసి మనకి ఎవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 sin x - 1 / x² - 1. ఇది సొల్యూషన్లో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 sin x - 1 / x² - 1 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 sin x - 1 దీన్ని x² a² - b² ఫార్ములా ఎందుకంటే ఇది x - 1 × x + 1 కింద రాయొచ్చు, ఖచ్చితంగా రాయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఎందుకని a² - b² ఫార్ములా తెలుసు కదా, a² - b² ఈజ్ ఈక్వల్ టు, ఈ ఫార్ములాస్ కూడా అవసరమా చెప్పాలంటారా? a² - b² ఈజ్ డైరెక్ట్గా చెప్తున్నా, a + b × a - b. 1² అంటే నథింగ్ బట్ 1 కాబట్టి x² - 1 అని ఎలా రాయొచ్చు, x² - 1² కింద రాయొచ్చు. అది a² - b² ఫార్ములా కూడా x - 1 × x + 1 కింద రాసుకోవచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? సో దీన్ని లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1, లిమిట్ సెపరేట్ చేసేస్తున్నా, x - 1 × లిమిట్ ఎక్స్టెండింగ్ టు 1 1/x + 1. ఇప్పుడు సైన్ ఎక్కడ, ఈ x = 1 వల్ల ఈ ఆర్గ్యుమెంట్ జీరోకి వెళ్తుందిగా, ఎస్ జీరోకి వెళ్తుంది, ఇది కూడా జీరోకి వెళ్తుంది, ఇది జీరోకి వెళ్తుంది, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉంది. సో ఇది స్టాండర్డ్ లిమిట్లో కన్వర్ట్ అయినట్టే, ఇది డైరెక్ట్గా మనం 1 రాయొచ్చు. ఈ ఆర్గ్యుమెంట్ ఎక్స్టెండింగ్ టు 1, ఈ ఎక్స్టెండింగ్ టు 1 వల్ల x యొక్క వాల్యూ వల్ల సైన్ యొక్క ఆర్గ్యుమెంట్ జీరోకి టెండింగ్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఇక్కడ ఇదైతే ఆర్గ్యుమెంట్లో ఉందో కింద డినామినేటర్లో కూడా ఆర్గ్యుమెంట్ అదే ఉందో లేదో చూసుకోవాలి. అలా ఉన్నట్టయితే ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉన్నట్టే. లేదంటే వైల్లో కన్వర్ట్ చేసుకుంటే వైల్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇందాక చెప్పినట్టు. ఓకేనా, పుట్ y = x - 1 అనుకొని y టెండింగ్ టు 0, అప్పుడు sin y/y స్టాండర్డ్ ఫామ్లోకి వస్తుంది. అర్థమవుతుందా? ఇంకొకసారి మీకు ఆ క్లారిఫికేషన్ కావాలంటే పుట్ y = x - 1, y = x - 1 అయితే x టెండింగ్ టు 1 అయితే దిస్ ఎంప్లాయిస్ y ఏమవుతుంది, y టెండింగ్ టు 0. ఎందుకని x టెండింగ్ టు 1 అవుతుంది కాబట్టి 1 - 1 ఎంత అవుతుంది, 0, y టెండింగ్ టు 0 అవుతుంది. అప్పుడు ఈ లిమిట్ మనం ఎలా రాయొచ్చు, y టెండింగ్ టు 0, లిమిట్ y టెండింగ్ టు 0 సైన్ x - 1 మనం ఏమనుకున్నాం, y అనుకున్నాం, y/y. ఇది స్టాండర్డ్ ఫార్ములా, దట్ ఈజ్ ఈక్వల్ 1.
సో ఇదంతా క్లారిఫికేషన్. ఇది డైరెక్ట్గా చూసి మనం 1 అవుతుందని చెప్పేసి చెప్పచ్చు. ఇంటూ ఇక్కడ ఇది ఏమి ఇండిటర్మినెంట్ ఫామ్ కాదు, చెక్ చేసి చూసుకోండి. ఎక్స్ వాల్యూ 1 పెట్టి చూడండి, 1 + 1 2, 1/2 అవుతుంది. ఏది ఇండిటర్మినెంట్ ఫామ్ కాబట్టి డైరెక్ట్గా మన వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 1 × 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? 11th క్వశ్చన్.